మీరు ఒకసారి గమనిస్తే 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమనే పేరు మీద ఏమాత్రము ఆయనకు ఆత్మవిశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో మన హిందూపూర్ పార్లమెంటుని మన కదిరి నియోజకవర్గ అభ్యర్థుల విషయంలోనే ఎంపిక విషయంలోనే ఒక్కసారి ఆయన చేసినటువంటి ఎంపిక విధానాన్ని ఒక్కసారి అందరూ అర్థం చేసుకోమంటున్నాను. బళ్ళారి నుంచి ఒకరిని తీసుకొస్తారు, బెంగళూరు నుంచి ఒకరిని తీసుకొస్తాడు. వీళ్ళిద్దరి పంచాయతీ చేసేకి పుంగనూరు నుంచి పుడింగుని తీసుకొస్తాడు. మన నియోజకవర్గం మీద బళ్ళారోళ్ళ పెత్తనమో బెంగళూరు వాళ్ళ పెత్తనమో పుంగనూరు పుడింగు పెత్తనమో అవసరమా అని చెప్పేసి కోరుతున్నాను. మరి మనము చేతగాని వాళ్ళ మాదిరిగా కనపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పక్కనే 28 కిలోమీటర్ల దూరంతో పులివెందుల్లోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏదైనా కనుచూపు మేరలో ఉంది, ఏదైనా మంచి చేసినాడా అంటే వాళ్ళ బాబాయిని చంపడానికి గొడ్డలు కొనుక్కొని పోయినాడు కదిర్లో. అంతకు మించి తెచ్చినటువంటి పరిశ్రమలు కానీ చేసినటువంటి మేలు కానీ కించిత్ కూడా లేదనేది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాను. ఈ రోజున రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంది. యువత పెద్ద ఎత్తున నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితులు. 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, పుట్టి ఇక్కడే పెరిగినాం. ఎప్పుడు కూడా ఈ ఊర్లో యువకులనే వాళ్ళు గంజాయి మత్తులో జోగుతున్నటువంటి పరిస్థితులు మా జీవితంలో మేము చూడలేదు. మొట్టమొదటిసారిగా యువత అంతా కూడా గంజాయి మత్తులో జోగేటువంటి పరిస్థితుల్లోకి పరిపాలన చేస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఈ రోజున పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో యువతను కాపాడండి. నిర్వీర్యమైపోతున్నటువంటి యువత, తెలుగు జాతి భవిష్యత్తు యువత, అటువంటి యువతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ప్రత్యేకించి అనుభవజ్ఞులైన మీ మీద మరింత ఎక్కువ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మా నియోజకవర్గం గురించి అడిగితే జెండాల కింద దింపుమా, జెండాల కింద దింపు. గతంలో పెద్దలు వచ్చిన రోజున కూడా అడిగాం, ఇమాము మౌజన్లకి జీతాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. బాబు జెండాలు దింపు, మా లైవ్ ఉంది అక్కడ, జెండాలు దింపు. ఆ కెమెరా కట్టం ఉంది, వెనక కెమెరాలు ఉన్నాయి.